అందరికీ శుభోదయం. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగ ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు విషయమై నెలకొన్న సందిగ్ధానికి రాష్ట్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగులు తమ యొక్క పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తును అందించుటకు చివరి తేదీ ఏప్రిల్ 26. గుర్తుంచుకోండి, ఏప్రిల్ 26. సాధారణంగా ఉద్యోగులు తమ యొక్క స్వస్థలంలో ఓటు హక్కు కలిగి ఉంటారు. కానీ ఉద్యోగరీత్యా ఎన్నికల విధుల నిమిత్తం వారు వేరువేరు ప్రాంతాలలో వేరువేరు జిల్లాలలో ప్రస్తుతం ఉన్నారు. అటువంటి వారు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు అందించడానికి వారి స్వస్థలానికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో తాజా నిబంధనల ప్రకారం వారు ఎక్కడైతే ఉన్నారో అదే ప్రాంతంలో ఉండే నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గారికి ఫామ్ 12 సమర్పించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, రాయచోటి స్వస్థలం కలిగిన ఒక ఉద్యోగి ప్రస్తుతం హిందూపురం ప్రాంతంలో పనిచేస్తున్నాడు. ఈ సందర్భంలో ఆ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేయుటకు రాయచోటి వెళ్లాల్సిన అవసరం లేదు. హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో ఫామ్ 12 దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుంది. ఇంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్ ఎన్నిక సమయంలో కూడా ఆ ఉద్యోగి రాయచోటి వెళ్ళి ఓటు వేయాల్సిన అవసరం ఉండదు. ఆ ఉద్యోగి హిందూపురం ప్రాంతంలోనే రాయచోటి నియోజకవర్గానికి చెందిన బ్యాలెట్ ద్వారా తన యొక్క ఓటు హక్కును హిందూపురంలోనే వినియోగించుకోవచ్చు. సో ఈ సదవకాశాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరూ 100% ఉపయోగించుకుని ప్రజాస్వామ్యంలో మీ యొక్క విలువైన గళాన్ని వినిపించవలసిందిగా కోరుచున్నాను.